డాక్టర్ గారు, నా వక్షోజాలు చిన్నవిగా ఉంటాయి. సెక్స్ కోరిక కూడా తక్కువగా ఉంటుంది. వక్షోజాల పరిమాణం పెరిగితే సెక్స్ కోరిక కూడా పెరుగుతుందా? సెక్స్ కోరికకి వక్షోజాల పరిమాణానికి సంబంధం లేదు. అది ఫస్ట్ తెలుసుకోవాలి. తానేమని చెప్తుంటే ఈమె తన వక్షోజాలు చిన్నగా ఉన్నాయి కనుక తన సెక్స్ కోరిక కూడా తక్కువగా ఉంది కనుక సెక్స్ కోరిక తక్కువ ఉండడానికి కారణం వక్షోజాలు చిన్నగా ఉండడం లింక్ పెట్టింది. వక్షోజాలు చిన్నగా ఉండడానికి సెక్స్ కోరిక తక్కువ ఉండడానికి లింక్ పెట్టింది. లేదు, ఏమీ సంబంధం లేదు. ఫ్లాట్ చెస్ట్ అయినా సరే సెక్స్ కోరికలు ఫుల్గా ఉంటాయి. అదే లేదు. కొంతమందికి అంటే జెనెటిక్గా తగినండి ఆ జీన్స్ ప్రకారంగా ప్రభావితం లేకపోతే చిన్నగా ఉంటాయి అంతే. అంతేగాని ఏం కాదు. అంతేత తన సెక్స్ కోరిక అంటే వేరే కారణం. ఆమె చిన్నప్పటి నుంచి బ్రాటప్లో కారణం కావచ్చు, వాడు మనస్తత్వం కారణం కావచ్చు. అలా ఉండొచ్చు. మన మనసులో సెక్స్ అంటే నీచమైంది, సెక్స్ అంటే బూతు, ఆడపిల్ల సెక్స్ గురించి ఆలోచించకూడదు, లేదా పని విషయంలో చాలా ఉంటుంది, లేదా కుటుంబ సమస్యలు ఉండొచ్చు, ఫ్యామిలీలో గొడవలు ఉండొచ్చు, రకరకాల మనసును గాయపరుస్తూ ఉండొచ్చు. కుటుంబంలో అమ్మ నాన్న గొడవ, ఇంకోటి గొడవ, ఇలా నుండి వాళ్ళు సరైన ఆర్థికంగా సరిగ్గా లేక బాధ నుండి ఆరంగా మానసికంగా కొంచెం చికాకు ఉంటే కూడా సెక్స్ కోరికలు ఉండవండి. మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటే సెక్స్ కోరికలు ఉంటాయి. చాలా కుటుంబాల్లో వాళ్ళకి ఆర్థికంగా వెనకబడి ఉంటారు. వీళ్ళకి సరదాలు తీర్చుకోవడం వీలుండదు, చదువుకోవడానికి సరైన అవకాశాలు ఉండవు, కట్టుకోవడానికి సరైన బట్టలు ఉండవు. అలాంటి వాళ్ళకి ఏంటి అయిపోతుందంటే ఇక సెక్స్ పైన ఆలోచన ఉండవు, ఆలోచించలేరు. ఎందుకంటే తక్కిన సమస్యలే వీళ్ళని చాలా కలిచివేస్తుంటాయి. అంతే సెక్స్ కోరిక తక్కువ ఉండేదో ఇదని ఈమెం చేసింది తన సెక్స్ కోరిక తక్కువ ఉన్న కారణం అంతా వృక్షాలు చిన్న అనుకుంటుంది. కాదు, అది ఫ్యామిలీకి సంబంధం కావచ్చు, సైకలాజికల్ కావచ్చు, ఆమె భావాలకు సంబంధించి కావచ్చు, వాటి వల్ల అవుతుంది. అంతేగాని వృక్షోజాలు చిన్నగా ఉండడానికి లేదు. వృక్షోజాల పరిమాణం పెరిగింది మాత్రం సెక్స్ కోరిక పెరగు. ఆ మనస్సుని ఆవిడ మార్చుకుని మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆ మనసులో సెక్స్ కోరికలు కదా ఫ్యాంటసైజ్ చేయడం, తను ఒంటరిగా కూర్చుని తను ఇష్టపడే వాళ్ళు ఊహించుకుని వాళ్ళ చక్కగా హక్ చేసినట్లు, వాళ్ళు ముద్దు పెట్టినట్లు, తను నచ్చిన వాళ్ళతో చక్కగా ఎక్కువగా తిరుగుతున్నట్లు అలా ఊహించుకోనండి. ఫ్యాంటసీస్ సెక్స్ని చక్కగా పెంచుతాయి. అలాగే ఒక సినిమా చూస్తున్నారు, ఆ హీరోతో తను ఐడెంటిఫై చేసుకొని పక్కన చేసుకుంది, ఆ మనసున చేసుకోండి. ఒక చక్కని సినిమా పాట వస్తుంది, ఆ పాటతో తను ఐడెంటిఫై చేసుకుని అంటే ఫ్యాంటసైజ్ చేసుకోవాలి. చేసినట్లయితే మామూలైపోతుంది. అంచేత సెక్స్యువల్ ఫీలింగ్స్ తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళల్లో ముందు మానసికంగా ఏ రకంగా కూడా మనసుకి గాయపరిచే విషయాల్ని ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. చెప్పే కదా, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రభావితం చేస్తాయి. వాటి నుంచి కాస్త బయటపడి మనసును తేలిక చేసుకుని వాళ్ళు ఫ్యాంటసీస్ ప్రకారం ఫ్యాంటసీస్ చేసుకుని, ఆ ఫ్యాంటసీస్ అంటే ఊహ, స్వైరకల్పనలు, ఊహలు, ఆ ఊహల్లో కాస్త విహరిస్తే నిదానంగా రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయి. అంతే అది ఆడపిల్లలు ఎవరైతే దానికి సెక్షువల్ ఫీలింగ్స్ లేవో, మగపిల్లలు కూడా ఎవరైతే సెక్షువల్ తక్కువ అనుకుంటారో వాళ్ళు సినిమాలో ఆ రొమాంటిక్ సీన్స్ని చూస్తున్నాం, లేదని పుస్తకం చదువుతూ ఆ పుస్తకంలో వాటిని చదువుతూ వాళ్ళు చేయడం, కొన్ని మనసుని ఫ్రీగా ఉంచుకొని స్వేచ్ఛగా ఉంచుకొని అలా చేస్తే ఆ పేరు ఎవ్వరు చెప్పాలి, ఎవరు మటుకు వాళ్ళకి. ఎందుకంటే శరీరంలో న్యాచురల్గానే ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం రంగా స్పందిస్తామో ఆటోమేటిక్గా డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది, ఎండార్ఫిన్స్ వస్తాయి, చక్కగా ఉంటుంది. అంచేత ఆ మనసును మనమే, ఎవ్వరు అసలు మనంతా మనమే దాన్ని చక్కగా ఉల్లాసంగా మార్చుకుని ఆ సెక్స్ని చక్కగా తయారు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.